హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి సంక్రాంతికి అయితే 3 మూవీస్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదే మన విక్టరీ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్న మూవీ, అండ్ మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ, అండ్ మన బాలయ్య మూవీ అదే డాకు మహారాజ్ మూవీ. ఈ 3 మూవీస్ అయితే సంక్రాంతికి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి కలెక్షన్స్ పరంగా చూసుకున్నా, లేదంటే మూవీ రేటింగ్ పరంగా చూసుకున్నా, అండ్ ఈ సంక్రాంతి విన్నర్ అసలు ఏ మూవీ ఈ 3 మూవీస్ లో. మరి ఈ 3 మూవీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమైతే ఏ మూవీ చూడాలని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్స్ అయితే వచ్చే ఉంటాయి. మరి ఇవన్నీ చెప్పడానికి కదా నేనున్నాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా మస్తాలంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా మస్తాలంటే అసలు అయితే మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 మూవీస్ లో కలెక్షన్స్ పరంగా దుమ్ము దులుపుతున్న మూవీ ఏదైనా ఉందా అంటే డెఫినెట్ గా అది మన వెంకీ మామ మూవీ. సంక్రాంతికి వస్తున్న మూవీ అని చెప్పేసి చెప్పాలి. సండే వరకు మాక్సిమం అన్ని చోట్ల కలెక్షన్స్ అయితే దుమ్ము లేపాలనే ఉన్నాయి, అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఫ్యామిలీ మూవీ కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్క ఫ్యామిలీతో కలిసి సంక్రాంతికి వెంకటేష్ గారి మూవీకి వెళ్తున్నారు. అండ్ రివ్యూస్ పరంగా చాలా చోట్ల నెగిటివ్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా కూడా అయితే ఎక్కడైతే అసలు అయితే తగ్గేలానే లేదు. వెంకీ మామ మాస్ ఏంటో అండ్ వెంకీ మామ ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీ మామకున్న క్రేజ్ ఏంటో ఈ మూవీతో మళ్ళీ నిరూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకో 2-3 డేస్ లో డెఫినెట్ గా వెంకీ మామ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని ఈ మూవీతో చూడబోతున్నాం. సింపుల్ గా 2-3 డేస్ లో అయితే 100 crores మార్క్ అయితే టచ్ అవ్వబోతుంది సంక్రాంతికి వస్తున్న మూవీ. అండ్ ఈ సంక్రాంతి విన్నర్ ఎవరని చెప్పేసి చెప్పాలంటే ఎలాంటి డౌట్స్ లేకుండా వెంకీ మామ విన్నర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఈ సంక్రాంతికి. అది కలెక్షన్స్ పరంగా చూసుకున్నా గానీ, ఎక్కడ చూసినా గానీ హౌస్ఫుల్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఆ తర్వాత మీరు ఏదైనా మూవీ చూడాలనుకుంటే ఫస్ట్ మీకు మాస్ ఎలివేషన్స్ కావాలనుకుంటే డెఫినెట్ గా మన బాలయ్య గారి మూవీకి వెళ్ళిపోండి. ఫ్యామిలీ ఆడియన్స్ టైప్ మూవీ కావాలంటే మన వెంకీ మామ మూవీకి అయితే వెళ్ళిపోండి. అండ్ బాలయ్య గారి ఎలివేషన్స్ కి ఈ మూవీ కలెక్షన్స్ కూడా అయితే ఎక్కడ కూడా అయితే ఆగేలానే లేదు. ఎక్కడ చూసిన హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. అండ్ రేపో ఇవాళ డెఫినెట్ గా ఈ మూవీ 100 crores మార్క్ అయితే టచ్ అవ్వబోతుంది. అండ్ సెకండ్ విన్నర్ గా అని చెప్పేసి చెప్పచ్చు ఈ సంక్రాంతికి. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో కూడా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ గేమ్ చేంజర్ మూవీకి చాలా చోట్ల డిసప్పాయింట్స్ బుకింగ్స్ అవుతున్నాయి. అండ్ ఈ 2 మూవీస్ తో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ మూవీ జస్ట్ ఓకే అని చెప్పేసి చెప్పచ్చు. అండ్ కొన్ని ఎలివేషన్స్ బాగా అనిపించినప్పటికీ ఆ సాంగ్స్ తీసేయడం మళ్ళీ పెట్టడం ఫ్యాన్స్ ని చాలా చోట్ల డిసప్పాయింట్ చేసిందని చెప్పేసి చెప్పాలి. అండ్ అందుకే సంక్రాంతికి వస్తున్న మూవీకి కానివ్వండి, లేదంటే డాకు మహారాజ్ మూవీకి కానివ్వండి విపరీతమైన బుకింగ్స్ అయితే అవుతున్నాయి. గేమ్ చేంజర్ కన్నా ఎక్కువనే బుకింగ్స్ అవుతున్నాయి. అండ్ డాకు మహారాజ్ చాలా చోట్ల అయితే రికార్డ్స్ కలెక్షన్స్ నే పెడుతుంది నిజంగా చెప్పాలంటే. అండ్ వెంకీ మామ అండ్ డాకు మహారాజ్ ఇవి 2 కలెక్షన్స్ అయితే ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. అండ్ మీకు ఈ సంక్రాంతికి ఏ మూవీ చూసారో, ఏ మూవీ మీకు ఈ 3 మూవీస్ లో బాగా నచ్చిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ గేమ్ చేంజర్ చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పేసి చెప్పాలి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. మరి అది రికవరీ కావాలంటే చాలా కష్టమే అని చెప్పేసి చెప్పాలి. మరి ఇంకో డిజాస్టర్ పడినట్టే రామ్ చరణ్ గారికి అని చెప్పేసి చెప్పచ్చు. ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ ఉంటే ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ వీడియోస్ తో అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూస్ వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.